హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ మటన్ ములక్కాడ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా మటన్ కడుక్కొని పక్కన పెట్టుకోండి. ములక్కాడలు కట్ చేసేసుకోండి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వండి. నెక్స్ట్ అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కారం, ధనియాలు జీలకర్ర పౌడర్ అండ్ లవంగాల పౌడర్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ కూడా అందులో వేసేసుకోండి. సాల్ట్ మాత్రం వేయకండి, ఉడకదు మళ్ళీని. అందుకని మనం మొత్తం విజిల్స్ అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 10 or 11 విజిల్స్ వేయించేయండి. ములక్కాడ కూడా విజిల్స్ వేయించకండి, బాగా వేసినా బాగా మెత్తగా అయిపోతాయి. కాబట్టి విజిల్స్ అయిపోయి దించేసుకున్న తర్వాత ములక్కాడ వేసుకొని కొంచెం వాటర్ పోస్తే అవి అయిపోతాయి. వేసేటప్పుడే పసుపు కూడా వేసేసుకోండి, చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఒక విజిల్స్ వేయించేయండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని తర్వాత అందులో సాల్ట్ వేసేసి ములక్కాడలు కూడా వేసేసి కొంచెం వాటర్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక 15 minutes అలాగా ఉంచేసుకుని స్టవ్ మీద ఆఫ్ చేసేసుకోండి. అంతే, రెడీ, మటన్ ములక్కాడ రెడీ.